అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం ఆగస్టు మాసం 21వ తేదీ శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు సాధారణమైనటువంటి రోజు కాదు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ యొక్క జీవితంలో కొత్త అధ్యయనానికి నాంది పలకబోతుంది. అయితే అదే సమయంలో ఒక చిన్న పొరపాటు పెద్ద అవకాశాన్ని దూరం చేసే ప్రమాదం కూడా కనిపిస్తుంది. అందుకే ఈరోజు మీకోసం గ్రహాల సూచనలు ఏమిటి, ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ పని చేస్తే అదృష్టం మీ వైపు తిరుగుతుంది, చివరిలో చెప్పే అత్యంతమైనటువంటి శక్తివంతమైన పరిహారం కూడా తెలుసుకోండి. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ యొక్క రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, నిర్ణయ సామర్థ్యాన్ని పరీక్షించే రోజుగా ఉంటుంది. గత కొంతకాలంగా నిలిచిపోయినటువంటి కొన్ని పనులు ఇప్పుడు ముందుకు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఎంత తెలివిగా, ఎంత ప్రశాంతంగా వ్యవహరిస్తారో అంతే మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు. తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి తీసుకునే నిర్ణయాలే మీకు విజయాన్ని అందిస్తాయి. ఈరోజు గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న అపార్థాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. అందువలన ప్రతి విషయంలో స్పష్టంగా మాట్లాడటం చాలా అవసరం. అదేవిధంగా ఉద్యోగపరంగా ఉన్నటువంటి అధికారుల ప్రశంసలు కూడా లభిస్తాయి. మీరు గతంలో చేసినటువంటి కష్టానికి ఇప్పుడు గుర్తింపు కూడా లభిస్తుంది. కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉంటుంది. వాటిని భారం అనుకోకుండా జాగ్రత్తగా చేసుకుని పోతుంటే మీ యొక్క భవిష్యత్తులో అవి చాలా బాగా ఉపయోగపడతాయి. సహోద్యోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం వలన కార్యాలయంలో మీ పేరు ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. అయితే మీ యొక్క విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు కూడా ఉండవచ్చు. కాబట్టి మీ యొక్క వ్యక్తిగత ప్రణాళికలను అందరితో పంచుకోవద్దు. వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త కస్టమర్లు రావచ్చు, పాత బాకీలు వసూలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా పరిశీలించి తీసుకోవడం చాలా మంచిది. భాగస్వామ్య వ్యాపారాల్లో పరస్పర నమ్మకం చాలా అవసరం. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, పిల్లల చదువు లేదా ఇంటి అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు. అయినప్పటికీ ఈ యొక్క ఖర్చులు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా కూడా ఉంటాయి. అనవసరమైనటువంటి విలాస వస్తువులపై ఖర్చు తగ్గిస్తే పొదుపు పెరుగుతుంది. గతంలో నిలిచిపోయినటువంటి ఒక ఆర్థిక లావాదేవీలు ఇప్పుడు మీకు అనుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితంలో ఆనందకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. పెద్దల ఆశీర్వాదం మీకు మంచి ఫలితాలను అందిస్తుంది. చాలా రోజులుగా మాట్లాడినటువంటి బంధువులతో మళ్ళీ కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ప్రేమలో ఉన్నటువంటి వారికి ఈ రోజు మంచి అపార్థాలు తొలగే, పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఉంటుంది. మీ యొక్క భావాలను నిజాయితీగా చెప్పగలిగితే బంధాలు మరింత బలపడతాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పెద్దల సహకారంతో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత బాగా పనిచేస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఉపాధ్యాయుల సూచనల మేరకు ఆలస్యం చేయకుండా మంచిగా ముందుకు సాగి కాన్సన్ట్రేషన్ పెంచుకోగలిగితే చాలా ముందుకు సాగగలుగుతారు. ఆరోగ్య విషయానికి వస్తే పెద్దల ఆందోళన అవసరం లేదు. అయితే పెద్దల విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఒత్తిడి, తలనొప్పి లేదా కళ్ళ అలసట వంటి చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. కానీ తగినంత నీరు తాగటం, సమయానికి భోజనం చేయటం, కొద్దిగా విశ్రాంతిని తీసుకోవడం ద్వారా వీటిని అధిగమించగలుగుతారు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా భక్తి కార్యక్రమాలలో కొంత సమయం గడిపితే మరింత ఆనందం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు రేపటి
ప్రతిరోజు వేసే ప్రతి అడుగును ఆలోచించి వేస్తే అద్భుతమైనటువంటి విజయాలను తప్పకుండా సాధించగలుగుతారు. మీ యొక్క కోరిక నెరవేరే దిశగా పరిణామాలు కూడా మొదలవుతాయి. ఇప్పటి వరకు ఆలస్యమైనటువంటి పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండడంతో మీలో కొత్త ఆనందం కూడా పెరుగుతుంది. అయితే ఈ సమయంలో వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని వెంటనే నమ్మకుండా 1-2 సార్లు పరిశీలించడం ద్వారా చాలా ముందుకు సాగగలుగుతారు. ముఖ్యంగా డబ్బు ఒప్పందాలు, కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. సమాజంలో మీకు గౌరవం పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని తక్కువగా అంచనా వేసినటువంటి వారే ఇప్పుడు మీ యొక్క సలహా కోరే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఉద్యోగం మారాలని భావిస్తున్నటువంటి వారికి మంచి సమాచారం అందుతుంది. ఇంటర్వ్యూలు, పరీక్షలు లేదా ప్రమోషన్కు సంబంధించినటువంటి విషయాలలో శుభవార్త వినే అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు నిరుత్సాహపడకుండా కృషిని కొనసాగిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ప్రైవేటు ఉద్యోగాలలో పనిచేసే వారికి అదనపు బాధ్యతలు రావచ్చు. ఇవి మొదటి కాస్త కష్టంగా అనిపించినా చివరికి అవే మీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు లాభాలను తీసుకువస్తాయి. సోషల్ మీడియా, ఆన్లైన్ మార్కెటింగ్ లేదా కొత్త వ్యాపార విధానాలను అనుసరించే వారికి